వచ్చేసాము. మనకు కోటప్పకొండ వెళ్ళినప్పుడు కమాన్ ఉంది. నడవండి లోపలికి. కొండ ఎక్కుతున్నామండి. కొండకు వెళ్తానని మొక్కుకున్న అరుబయట ఎండలు ఆడవేది చేడలు. ఈ ఆలయానికి మెట్ల మార్గం కూడా ఉంది. మనము రోడ్డు మార్గం గుండా వస్తాం అన్నమాట. వచ్చేసామండి. నడవండి, దర్శనాలు చేసుకున్నాము స్వామిని. స్వామి చూడండి, ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ దక్షిణామూర్తి స్వామి. స్వాములంతా నామాలు పెడతారు. 5-10 చూసుకొని చూడండి కొండపైన ఎలా ఉందో చూడండి. కొండపై నుంచి కిందికి చూస్తుంది ఎలా ఉందో చూడండి. జవుల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము వెనుకొండ నుంచి వచ్చినాము. వెనుకొండ నుంచి 42 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఇక్కడ నరసరావుపేట నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. అయితే ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అయితే ఇక్కడ దీని స్వామి పేరు త్రికూటేశ్వర స్వామి అంటారు అన్నమాట. అయితే దక్షిణామూర్తి అవతారంలో స్వామి వెలిసాడు. నడవండి, చూపిస్తాం. నడవండి. చూడండి ఇక్కడ స్వామిది, ఇక్కడ నందీశ్వర స్వామి, పెద్ద నందీశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ 3 కొండలు ఉంటాయి అన్నమాట. అందుకోసం త్రికూటేశ్వర స్వామి అంటే ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక నంది ఉన్నది. చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇక్కడ స్వామి ఉన్నాడు, శివలింగం ఉంది. అయితే స్వామి యాక్చువల్లీ ఇక్కడ
స్వామి ఎట్లా వెలిసిందంటే అప్పుడు సతీదేవి వియోగంలో స్వామి ఏం చేసినంటే అంత పిచ్చోళ్ళనకై తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎక్కడ పడితే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అయితే ఆఖరికి అతనికి ఈ త్రికోటేశ్వర పర్వతం కనిపించి దానికి అట్రాక్ట్ అయిపోయి దీని మీదనే కూర్చొని ధ్యానం చేసింది స్వామి. ధ్యానం చేసి అట్ని శాంతపడ్డాడు అనుకోరాదు. అందుకోసమే ఇక్కడ స్వామి వెలిసిండు. ఇది చాలా బాగుంటుంది. స్వామి ఆలయం పక్కన ఇంకో కొండ పైన రేణుగా ఎల్లమ్మ పుట్ట ఉందన్నమాట. చూడండి, దర్శించుకోండి. ఎంత పవర్ఫుల్, ఎంత బాగుంటుంది. ఓం శ్రీ వాణి లక్ష్మీ విజయ కనకదుర్గా మాతాకి జై. ఓం శ్రీ వాణి లక్ష్మీ విజయ కనకదుర్గా మాత. చూడండి, ఇక్కడ శివుడు ధ్యాన మందిరంలో ధ్యాన ఇంట్లో ఉన్నాడండి. చూడండి, స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది త్రికుటేశ్వర స్వామిది. మీకంతా నాకు కొద్దిగా అయినంత పాటు వివరించాను కదా. తర్వాత ఇంకేమంటే అది వివరిస్తాను నేను. చదవండి, ఇప్పుడు మనము కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి ఆలయం నుంచి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి మంగళగిరికి వెళదామని ప్లాన్ చేస్తున్నాము. స్వామి దయ. నడవండి. చూడండి, ఇక్కడ ముగ్గురమ్మలు వాణి, లక్ష్మి, పార్వతీ మాత. చూడండి,